అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. చిన్నమున్నె మండలం రాజీవ్ కాలనీలో ఎన్టీఆర్ పక్కా గృహాలను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం, లేకపోతే 1+2 గాని 3 గాని అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను, అందరికి ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం, ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా 100% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం, బీసీలకైతే సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటిపై నుంచే ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే, మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే, ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాను 99లో, 2004లో మీరందరూ కూడా నన్ను దానివల్ల మంచి జరిగితే హర్షించకుండా ఆ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ, తర్వాత సోలార్ ఎండతో కరెంటు సరఫరా చేయడం, గాలితో కరెంటు తయారు చేయడం, నీటితో కరెంటు తయారు చేయడం, ఇవన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అదే గ్రీన్ ఎనర్జీ. ఈరోజు ఎలాంటి మన ప్రాంతంలో ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న కొంతమంది వచ్చారు, మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు. నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు. నేనన్నాను, అవసరమైతే రెగ్యులేటర్ కమిషన్ పెడతా, ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మీకంతా ఏ రేట్ ఇవ్వాలనో ప్రైవేటు వాళ్ళు తయారు చేసి ఏ రేటు ఇస్తారో ఆ రేటు రైతులకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నా. రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హార్టికల్చర్ ఇక్కడ పూలు కూడా వేశారు, చాలా సంతోషం. అది కూడా వస్తాను నేను, ఏం చేయబోతాము ఈ నియోజకవర్గానికి. ఎవరైనా రైతుల ముందుకు వచ్చి కరెంటు ఉత్పత్తి చేస్తా ఉంటే మీ యొక్క పంప్ సెట్ కరెంటు కావాలంటే ఉచితంగా ఇస్తాం, మీరు పెట్టుకొని మీరు వాడుకోవాల్సిన కరెంటు వాడుకోండి. అవసరమైతే మీ ట్రాక్టర్కి కూడా ఈవీ పెట్టి ఛార్జ్ చేసుకోండి, మీ కారుకు కూడా ఛార్జ్ చేసుకోండి, మీ ఇంటికి కూడా వాడుకోండి. అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి. నిన్నటి వరకు వినియోగదారుడు, ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది మీ చేతుల్లో ఉంది, దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి, మీరు ఒకసారి ఆలోచిస్తే, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా, మా తల్లి పడే కష్టాలు చూశా. సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కిచెన్లోనే ఉండేది. అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేటివి, అంటే కన్నీళ్ళు వచ్చేటివి. ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది. నా తెలుగింటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ ఆలోచించాను, కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క
ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఇది పరిపాలన కాదు, అరాచకం. మనుషులకు ఆలోచన ఉండాలి. కేంద్రం 40% సబ్సిడీ ఇస్తారు, మనం ఒక 40% పెట్టుకోవాలి. పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, లేకపోతే బెనిఫిషరీ కానీ 20% పెట్టుకోవాలి. అంటే 40% అయితే దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి. కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టలా, డబ్బులు తీసుకోలా. ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని, ఊర్లో బోరేసి కాదు. ఈరోజు ఈ జిల్లా ఉంది, గండికోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి. వెలుగొల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి వసతి కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా, దగ్గర 68 గ్రామ పంచాయతీల్లో 6 మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు, తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం. ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత, ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి, ఉన్నాయి, వైఫై కూడా ఉండాలి. ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా. మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను. ఇంకో పక్క మీ గ్రామాలు, మీ టౌన్స్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి. సిమెంట్ రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, మురుగునీరంతా కూడా ట్రీట్ చేయాలి, వీధి దీపాలు బాగుండాలి. అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్ని కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు వాడిన వస్తువులు కానీ, మీరు ఏదైతే గార్బేజ్ కానీ, చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి, దానికి కూడా ఆలోచిస్తున్నాను. ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా సమాచారం తెప్పిస్తున్నాను. గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మళ్ళా పొలాలకు వాడడం. మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం, కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ, కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్లకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో
ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తా ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ హిట్ చేసా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం. అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకొక పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం, అదే మారిగా ఇమాములు మౌజముల కోసరం, అదే మరి పాస్టర్ల కోసరం ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను. ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం, ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మారిగా మిమ్మల్ని అడిగింది నేను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ఇస్తూ వచ్చాం. నాకు సమస్యలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాను, ఇవన్నీ జరగాలంటే
ఆదాయం పెరగాలి, సంపద సృష్టించాలి, దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను. దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే 18 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేట్టుగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు, 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక్క సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్, నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను, మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచే చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు. అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంతోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా. అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని, ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు గుంతలు తవ్వారా లేదా? ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా కొంత డ్యామేజ్ అయింది. అయినా కూడా ఆమె ఇస్తున్నా. నిన్నే ఆదేశాలు ఇచ్చా, 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా. డబ్బులు కావాలంటే ఏం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటా ఉంటాను. దగ్గర ఫుల్ అయింది, 2-3 సార్లు ఓవర్ఫ్లో అయింది. అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా. అవి కూడా
నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంకొక 22 కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రెండోది అంద్రి నీవా ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం. రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈసారి అన్ని రిజర్వాయర్లో ఈరోజు మీరు చూస్తే 91% అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా 91% అంటే దగ్గర దగ్గర 1000 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక 7,000 నుంచి 8,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో కృష్ణాలో సముద్రానికి పోయినాయి. దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు. రాయిచోటి నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ. కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థలు పడే పరిస్థితికి వచ్చాం. ఎన్ని అడుగులు 1000 అడుగుల పైన ఇక్కడే పుట్టా నేను, ఇక్కడే తిరిగా, మీ కష్టాలు చూశా. అందుకే నేను ఏదైనా శ్రద్ధ చేస్తాను కానీ సాగునీటి ప్రాజెక్టులు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు అడిగాను కేంద్రాన్ని కూడా గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. ఒకప్పుడు రోడ్లకు డబ్బులు లేవు. నేషనల్ హైవేస్ మీరు చూస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయినాయి. ఎక్కడ కూడా పార్ట్ హోల్ లేకుండా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే దానికి కారణం ఆ విధానం. అదే మాదిరిగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంపద వచ్చే అవకాశం వస్తుంది. వరదలుండవు, కరువు కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది. ఇది కేంద్రంలో లేట్ అయినా రాష్ట్రంలో నేను ఆలోచించాను. దీన్ని వీలైనంత తొందరలో గోదావరి కృష్ణా ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు కాదు, 30 ఏళ్లుగా పనిచేశాను. ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం, ఎక్కడికక్కడ కంట్రోల్ ట్రెంచెస్ తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం. ఇంకో పక్క అడవుల్లో కూడా అడవి చుట్టూరు కంట్రోల్ ట్రెంచెస్ కొట్టి అడవిలో వచ్చే నీళ్లు అక్కడే నిలబెట్టి కింది ప్రాంతాన్ని భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు కూడా నేను చూశాను, రాయచోటి ప్రాంతం దగ్గర దగ్గర 9.9, 9.8 ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి. రాష్ట్రంలో 6.7%, 6.7 మీటర్లో ఉంది. నంద్యాలలో 4 మీటర్లు నీళ్లున్నాయి. ఇవన్నీ ఆలోచించి 3 మీటర్లకు తేవాలి. వర్షాకాలం రోజున వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లు నీళ్లు ఉండాలి. అదే మాదిరిగా మళ్ళీ వర్షాలు పడే మునుపు 8 మీటర్లను ఉండాలి. మనం వాడుకోవాల్సిన నీళ్లు 5 మీటర్లు వాడుకోవాలి. ఒకప్పుడు వోల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను.